నిన్ను చూస్తే ఏం గుర్తుకొస్తుంది అమర్నాథ్? నిన్ను చూస్తే ఇదిగో ఈ కోడి గుడ్డు గుర్తుకొస్తుంది. కోడి మీద ఏకలు వేగటానికి, గుడ్డుని గుడ్డబెట్టి తొడవటానికి. లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏమైనా తుడుతావేమో నాకు తెలీదు. ఈ కోడి గుడ్డుని గుడ్డబెట్టి తొడవటానికి, ఈ కోడి మీద ఏకలు తొడవటానికి. నీ హయాంలో ఏదన్నా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చావా? ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? 10 మంది పిల్లలకు ఉద్యోగం కల్పించారా? మీరు చెప్తా ఉంటారు. మీ మంత్రులను చూస్తే ఇదిగో క్యాసినో గుర్తుకొస్తుంది. ఈడుని చూసావా? గుట్కాగాడు. మీ మంత్రులను చూస్తే క్యాసినో గుర్తుకొస్తుంది, గుడివాడ గుట్కా. మీ మంత్రులను చూస్తే గంటకు వస్తావా, అరగంటకు వస్తావా అనే సైకిల్ గుర్తుకొస్తాయి. మీ నాయకుడు చూస్తే ఏకంగా ఇదిగో గొడ్డలు గుర్తుకొస్తుంది. మీ నాయకుడిని చూస్తే ఏం గుర్తుకొస్తుంది? గొడ్డలు గుర్తుకొస్తుంది. మా నాయకుడిని చూస్తే ఏం గుర్తుకొస్తుందో నేను అన్ని చూపించా. మీ నాయకుడు చూస్తే రాష్ట్రానికి ఇది బలమైనటువంటి చిహ్నంలాగా, దీని ద్వారానే అధికారంలోకి వచ్చినట్టు, దీని ద్వారానే బంధువులు మొత్తాన్ని తొదముట్టించినట్టు, నాన్నని పైన చిన్నాన్నని కింద ఇది గుర్తుకొస్తుంది. మీరు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మీరు మాట్లాడితే మీ గోతులు మీరే తౌడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో, విద్యలో, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ని అరాచకాలతోటి అధికారంలోకి వచ్చి కుటుంబ బాంధవ్యాలను మొత్తాన్ని తెంపివేసి, ఒక చెల్లిని రోడ్ల మీద తిప్పేటట్టు చేసి, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక చెల్లిని ఢిల్లీ పురోవైద్యుల్లో తిప్పేటట్టు చేసి, ఒక తల్లి ఎటెల్లాలో అర్థం కాక ముసుగేసుకొని ఎక్కడో హైదరాబాద్ లోటస్ పాయింట్లో ఏడ్చేటట్టు చేసినటువంటి మీ నాయకుడు ఎక్కడ? మీ సంస్కృతి ఎక్కడ? మీది గొడ్డల సంస్కృతి, మీది గొడ్డల సంస్కృతి, రక్తపు సంస్కృతి మీది. మీది తెంపే సంస్కృతి, మీది విధ్వంసం చేసే సంస్కృతి. మా సంస్కృతి ప్రేమ సంస్కృతి, ఆప్యాయత సంస్కృతి, అన్నం పెట్టే సంస్కృతి, నిర్మించే సంస్కృతి, కాపాడే సంస్కృతి, ఉద్యోగాలు కల్పించే సంస్కృతి, అన్నదాతని ఆదుకోవడానికి 72% పోలవరం కట్టిన సంస్కృతి, రాష్ట్రం విడిపోతే రాజధాని లేకపోతే రాజధాని కట్టినటువంటి సంస్కృతి, ఎక్కడ ఉన్నా అభివృద్ధి చేసేటువంటి సంస్కృతి. గుడివాడ అమర్నాథ్, నువ్వు గుడ్లు పిసుకుంటా కూర్చో ఇంట్లో, ఎక్కువ మాట్లాడవాక. నీకు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పిసికితే ఏమన్నా అనకాపల్లిలోనో పెందుర్తిలోనో సీట్ వచ్చిందేమో చూసుకో. అంతేగాని లోకేష్ గారి జోలికి, చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే నీ పరువు పోయి కోడి గుడ్డు మీద ఏకలు బిక్కునే పరిస్థితి వస్తుందని అమర్నాథ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నా.